వీక్షకులందరికీ నమస్కారం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటూ ఉంటారు. ఎందుకంటే అవి రెండు చాలా కష్టసాధ్యమైనటువంటి విషయాలు. ఇల్లు కట్టేటప్పుడు ప్రతి ఒక్కరు అదే రకరకాలైనటువంటి విభాగాలు, దాంట్లో ఈ మేస్త్రులతోటి లేదా కార్పెంటర్స్ తోటి లేదా ఈ టైల్స్ వేయడం, ఈ స్లాబ్ వేయడం, ఇసుక, కంకర, సిమెంటు, అదే రకరకాలైనటువంటి విభాగాలతోటి మనం మాట్లాడుతూ ఉండాలి. ఆ వ్యక్తులతోటి వాళ్ళతోటి మనం ఇది చేయాలి, ముందుకు వెళ్ళాలి. చాలా కష్టసాధ్యమైన విషయం. పెళ్లి చేసేటప్పుడు కూడా అంతే, రకరకాలైనటువంటి వ్యక్తులు మనకి దొరుకుతూ ఉంటారు. అయితే జీవితంలో ఇల్లు, పెళ్ళి అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి సందర్భాలు. జీవితంలో ఎక్కువ భాగం కష్టపడి శ్రమించి ఉద్యోగం చేసి దాచి సంపాదించుకున్నటువంటి ధనంతో ఇల్లు కట్టుకుంటారు. అలాగే పెళ్ళిళ్ళు అవి కూడా దాంతో చేస్తారు. అయితే ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవి రెండిటికి కూడా ముహూర్త బలం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో మనందరం కూడా చేసేటువంటి తప్పు ఏంటి అంటే, ఒక బలమైనటువంటి ముహూర్తంలో వీటిని ముందుకు తీసుకువెళ్ళకపోవడం వల్లే అటు వివాహ వ్యవస్థలో చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. అలాగే ఇంటిలో ఉండేటువంటి యజమానులు ఎవ్వరికీ కూడా మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండడం లేదు. ఓ ఇంట్లో మనం ఉన్నాము అంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి వాస్తు ప్లాను, మీ వర్గు, మీ పేరుకి ఏ సింహద్వారం సూట్ అయింది అన్నటువంటి దాని దగ్గర నుండి ఆ ఇంటికి సంబంధించినటువంటి ప్లాను, గర్భము, ఆయము, ధనము, రుణము, ఇలా ఏకాదశ వర్గు, షోడశ వర్గు, ఇలా వర్గులు ఉంటాయి. అలాగే ఆ ఇంటికి సంబంధించిన సింహద్వారం దగ్గర నుండి ఇంట్లో ఉండేటువంటి వాస్తు వరకు అది ఒక రకమైనటువంటిదైతే, ఆ ఇంటికి చేసేటువంటి శంకుస్థాపన, ఆ ఇంటికి చేసేటువంటి గృహప్రవేశ ముహూర్తం, ఇవన్నీ కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. ఇవి చాలా ముఖ్యం. అయితే ఈ ఆగస్టు శ్రావణ మాసంలో ఏమైంది అంటే, అటు వివాహానికి కానీ లేదా ఇటు గృహప్రవేశాలకు కానీ బలమైనటువంటి ముహూర్తాలు ఏవి కూడా లేవు. చాలా చిత్రమైనటువంటి విషయం. అంటే మనకు వైశాఖమేమో మూఢంలో పడింది, వైశాఖం మూఢం, జ్యేష్టం మూఢం, ఆషాఢం శూన్యమాసం, ఇప్పుడేమో మనకి శ్రావణ మాసం వచ్చింది. అంటే ఈ గడిచినటువంటి 3 నెలలు 4 నెలలు మూఢాలు, ముహూర్తాలు లేవు. ఈ ముహూర్తాలు లేకపోవడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. చాలామందికి అసలు పని లేకుండా పోయింది. మరి ఈ శ్రావణం వచ్చింది, అందరూ కూడా చక్కగా మనకి ఏమైనా పని దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, లేకపోతే శుభ కార్యక్రమాలు, ఇల్లులు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, ఇవన్నీ కడకళ్ళాడుతాయి కదా అని అనుకుంటారు. నిజమే. కానీ ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో గృహప్రవేశం చెయ్యడానికి యోగ్యమైనటువంటి ముహూర్తం అన్నది ఏదీ లేదు. మీరు గమనిస్తే ఇచ్చినటువంటి ముహూర్తాలు కొన్ని మీన లగ్నానికి ఇచ్చారు, కొన్ని మేష లగ్నానికి ఇచ్చారు, కొన్ని మిథున లగ్నానికి ఇచ్చారు, కొన్ని కన్యా లగ్నానికి ఇచ్చారు, కొన్ని ధనుర్ లగ్నానికి ఇచ్చారు, కొన్ని మకర లగ్నానికి ఇచ్చారు. ఇలా ధనస్సు, మకరం లేదా వీటికి ఇచ్చినటువంటి పంచాంగాలు చాలా తక్కువ. మెజారిటీ పంచాంగం ఎవరైతే ఎక్కువ సర్క్యులేషన్ అది ఉన్నదో ఆ పంచాంగంలో ప్రత్యేకించి ముహూర్తాలన్నీ మిథున లగ్నానికి, మేష లగ్నానికి, తులా లగ్నానికి వీటి ఇచ్చుకుంటూ పోయారు. అయితే ఈ శ్రావణ మాసంలో ఆయా లగ్నాలకి మనం గృహప్రవేశం చేయడం వల్ల చాలా అనర్థాలు అనేటువంటివి మనకి సంభవిస్తాయి. ముహూర్తానికి చాలా బలం ఉండాలి, పంచేష్టిక బలం ఉండాలి, పంచాంగ శుద్ధి అనేటువంటిది ఉండాలి, అనగా రహితం అవ్వాలి. అలాగే ప్రవేశే ద్వాదశే శుద్ధిర్యుద్ధే ఏకాదశే తథా, గృహప్రవేశం చేయడానికి 12వ ఇల్లు ఖాళీగా ఉండాలి. మిథున లగ్నానికేమో 12వ ఇంట్లో కుజుడు, గురుడు ఉన్నారు. ఆ లగ్నానికి ఎవడైతే చేసుకున్నాడో వాడి జీవితం దగ్ధమైపోతుంది అన్నారు. అలాగే కొంతమంది ఏంటి, శుభగ్రహాలు ఉంటే శుద్ధి లేకపోయినా పర్వాలేదు అనేటువంటి కొంత మొండి ధోరణి ఉన్నది. ఏది కూడా అంత మంచిది కాదు. తులా లగ్నానికి ముహూర్తం పెడుతున్నారు, అష్టమ శుద్ధి లేదు. కర్కాటక లగ్నానికి ముహూర్తం పెడుతున్నారు, అష్టమ శుద్ధి లేదు. మీన లగ్నానికి ముహూర్తం పెడుతున్నారు, లగ్నంలో రాహు ఉన్నారు. ఆ లగ్నానికి పోనీ ఏదైనా బలం ఉంది అంటే లేదు. అంటే కేంద్ర కోణాల్లో ఏ విధమైనటువంటి గ్రహాలు లేవు, దానికి భృగు షట్కము అనేటువంటి దోషం ఉంది. మరి ఇలా గృహప్రవేశానికంటూ ఏ విధమైనటువంటి యోగ్యమైన ముహూర్తాలు కూడా లేవు. కాబట్టి నేను చాలా వరకు నా దగ్గరికి వచ్చేటువంటి వీరందరికీ కూడా ఒకటే మాట చెప్పాను, ఇటువంటి లగ్నాల్లో గృహప్రవేశం చేయడం కన్నా మానేసి నవంబర్ నెలలోనో, ఆశ్వీజ మాసంలోనో, అక్టోబర్లోనో గృహప్రవేశాలు చేసుకోవడం మంచిది. పోతుంది 2 నెలలు అద్దిపోతుంది. కానీ గృహప్రవేశం అనేటువంటిది ఈ లగ్నాల్లో చేయకూడదు. కాంటపట్ట పొజిషన్ ఇక మనకి లేదు అవకాశం అనుకుంటే అప్పుడు ఏదైనా ఒక
మనకి లగ్నాన్ని నిర్ణయించుకుని ముందుకు వెళ్ళాలి. అది కూడా దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా కాంటపట్టు పొజిషన్లో కొన్ని ముహూర్తాలు ఉన్నాయి, కానీ తప్పితే యోగ్యమైనటువంటి ముహూర్తం ఏదీ కూడా లేదు. మీరు కావాలంటే చూడండి, ఏ ముహూర్తమైనా ఇదే లగ్నాలు. మిథునానికి పెడుతున్నారు, మిథునం అస్సలు పనికిరాదు. తప్పితే మేషానికి పెడుతున్నారు, అది పనికిరాదు. కర్కాటకం పనికిరాదు, తుల పనికిరాదు. ధను లగ్నానికి పెడుతున్నారు, అది పనికిరాదు. ఇలా చాలామంది, నేను విమర్శ చేయదలుచుకోలేదు, కానీ నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం 10 మందికి మంచి జరగాలి కాబట్టి ఈ ముహూర్త లగ్నాలు ఏవీ బలమైనవి కాదు. పైగా రకరకాల దోషభూయిష్టమైనటువంటివి. వీటిలో గృహప్రవేశం చేయడం కన్నా మానేయడమే ఉత్తమం. ఇక వివాహానికి సంబంధించినంత వరకు కొద్దిపాటిగా మిథున లగ్నం కొంత బలంగా కనబడుతూ ఉన్నది. ఇక తప్పదు, కాంటపట్టు. ఎందుకంటే గత 3 నెలలుగా లేవు ముహూర్తాలు, తప్పితే మళ్ళీ అక్టోబర్లో ఉన్నాయి. మరి 5 నెలలు ఆగిపోతే పెళ్ళిళ్ళు వాడు కుదుర్చుకుని ఉన్నవాళ్ళు ఎలా కూర్చుంటారు? అందుకని కాంటపట్టులో కొన్ని లగ్నాలని ముహూర్తాలకి మాత్రం, ఎందుకంటే వివాహానికి సప్తమ శుద్ధి అష్టమ శుద్ధి ప్రధానంగా చూసుకోవాలి. వారికి తారాబల చంద్రబలాలు కుదరాలి. వారి లగ్నాలకి షష్టాష్టక లగ్నాలు అవ్వకూడదు. దాంట్లో రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇవి ఎవ్వరూ పట్టించుకోవడం లేదమ్మా. చాలామంది తారాబలం కుదిరితే ముహూర్తం ఆ లగ్నం ఇస్తే పెట్టేస్తున్నారు. వీళ్ళు ఖాళీ ఉంటే అంటే ఆయా రోజుల్లో ఏదైనా ఇక తారాబలం కుదిరితే పెట్టేస్తున్నారు. ఇక మనం దాని గురించి కూడా విమర్శ చేయదలుచుకోలేదు. కాబట్టి సభాముఖంగా ఈ మాధ్యమం ద్వారా తెలియజేసేది ఏంటి అంటే, అటు వివాహాలకి కొన్ని, అది కూడా చాలా తక్కువగా ఉన్నాయి లగ్నాలు, కానీ అవి కూడా ఇది బలమైనటువంటివి ఏమీ లేవు. ఇక ముహూర్తాలు ప్రత్యేకించి గృహప్రవేశాలకైతే అస్సలు ఈ మాసం పనికిరాదు. మాసం యోగ్యమైంది, మాసంలో దోషం లేదు, కానీ లగ్నాలు లేవు. అది నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా, మనం చెప్పడం మాత్రమే మన చేతిలో ఉంటుంది, పాటించడం పాటించకపోవడం వారి వారి తలరాతలను బట్టి ఉంటుంది. స్వస్తి.